సో ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే అదే చెప్తున్నాను అండి, వి నాట్ ఎట్ జీరోడ్ ఇన్ ఆన్ సర్టన్ థింగ్. జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ లైక్ దట్. పెద్దగా ఫలానా పర్టికులర్ ప్రాజెక్ట్ అని ఏం లేదు. సినిమాలో మీరు అండ్ హీరోయిన్ తో పాటు ఈ కారు కూడా మంచి రోల్ చేస్తుంది అనుకుంటారు కదండి. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది ఫిలిం అండి. కారు బ్లాక్ కొంచెం ముందు నుంచి ఈ కారే మెయిన్ సెంటర్ పాయింట్ ఉంటుంది సినిమా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మనం అన్ని ఇప్పుడు రిలీజ్ చేసేస్తే ఆడియన్స్ థియేటర్ లో థ్రిల్ ఉండదు, బట్ స్టిల్ ఇప్పుడు సినిమా ఎలా రిలీజ్ అయిపోయింది చాలా మందికి తెలుసు కాబట్టి సినిమాలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. స్టోరీ ఈ కార్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఆల్ గోస్ రాంగ్. ఓకే, అలాగే డైరెక్టర్ చరణ్ రెడ్డి గారు, ఆయన ఫస్ట్ స్టోరీ ఆయన తీసుకొచ్చారా లేకపోతే మన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక స్టోరీ ప్రిపేర్ చేసి ఆయన డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకోవడం? వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సజెస్టెడ్, ప్రదీప్ అని ఒక ఫ్రెండ్ అని పరిచయం చేశారు. ఈజ్ రైటర్ ఫర్ ద ఫిలిం. అతను సీనియర్ కోడానంటి గారు అసోసియేట్ గా వర్క్ చేశారు ఈయన డైరెక్టర్ చరణ్ గారు. వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉండడం వల్ల మాకు కథ నచ్చి, ఓకే వాళ్ళిద్దరు ర్యాప్ నచ్చి, ఓకే ఇతను కథని ఆయన తీయగలరు, అతనికి కాన్ఫిడెన్స్ ఉంది, నాకు తాను నరేట్ చేసిన స్టైల్లో కాన్ఫిడెన్స్ రావడం వల్ల వి టుక్ హిమ్ యాస్ ది డైరెక్టర్. ఓకే, సో ఎలా ఉంది వర్కింగ్ స్టైల్? ఆయన చాలా సింపుల్ మనిషి అండి, ఎక్కువ మాట్లాడు, చాలా సింపుల్ గా నీట్ గా జస్ట్ కంప్లీట్ చేసి. అలాగే ఈ మూవీలో మీరు ఒక సాంగ్ లో ఓల్డ్ గెటప్స్ కూడా ట్రై చేశారు. అది చిన్న రెట్రో స్టైల్ అండి. డాన్స్ మాస్టర్ అన్నారు విల్ ట్రై సంథింగ్ డిఫరెంట్, ఎందుకంటే 3 లవ్ సాంగ్స్ కంటిన్యూస్ గా వస్తాయి కాబట్టి సేమ్ నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ గెటప్ వాడితే ఆడియన్స్ ఆ వేరియేషన్ ఉండదని హీ సెడ్ విల్ ట్రై రెట్రో స్టైల్. సో అది చిన్న పోర్షన్ కే ఉంటుంది, 1 minute అంతే ఉంటుంది. పుచ్చుకుంటే వెచ్చగుంది, ఇల్లిగిచ్చుకుంటే కిచ్చగుంది, ముట్టులిచ్చుకుంటే రక్తగుంది, పెద్దగొట్టు యోగమన్నది. గుండె పుచ్చుకుంటే కొత్తగుంది, గొంతు విచ్చుకుంటే మత్తుగుంది, వంట పుచ్చుకుంటే చిత్తుగుంది, చెప్పలేని సిగ్గుమన్నది. అలాగే ఈ మూవీలో టోటల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయండి, ఎస్పెషల్లీ ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ బాగా చాలా మంది సాంగ్ గురించి పాడుకుంటూ ఉన్నారు యూత్ చాలా మంది. సో ఎలా ఈ ఐటమ్ సాంగ్ రాసింది ఎవరు, అసలు అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే సాంగ్స్ అన్ని సాంగ్స్ రాసింది పోతుల రవికిరణ్ గారే. ఈ సాంగ్ అప్పుడు కూడా చాలా డిస్కషన్స్ జరిగినాయి, చాలా ట్యూన్స్ వచ్చినాయి. ఆ ట్యూన్స్ లో నాకెందుకు ఈ ట్యూనే నచ్చింది కాబట్టి ఈ ట్యూన్ అంటే ఈ ట్యూన్ కమర్షియల్ గా లేదు అని కొంతమంది అనడం జరిగింది. సరే ఫస్ట్ ఉన్న 2-3 ట్యూన్స్ కి లిరిక్స్ రాయమనం, ఆయన 3-4 సాంగ్స్ రాసి ఇవ్వడం. సో విజువల్ గా తీయడానికి మాస్టర్ వచ్చి, ఇప్పుడున్న చాలా వరకు మాస్టర్స్ అందరూ ఈ అమ్మాయిని సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే షీఈ్ బ్రిలియంట్ డాన్సర్, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. మనం దీన్ని అబ్రాడ్ లో షూట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది పడకూడదు, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డాన్సర్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, బాగుంటది అనే ఒక దాంట్లో. ప్లస్ తను చేసిన సాంగ్స్ చూసాం, బాలకృష్ణ గారి పక్కన చేసింది, జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేసింది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేసింది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ సెలెక్టింగ్ హర్. సాంగ్ వైస్కి వెళ్తే ఈ ట్యూన్ ఓకే చేశాక ఆ లిరిక్స్ రావడం బూస్ట్ తాగే వయసులోనే ఎందుకో అది కనెక్ట్ అయింది. అంటే కొంచెం రొటీన్ మాస్ సాంగ్ లాగా ఉండకపోయినా ఇట్ హ్యాస్ ఇట్స్ మాసీ ఎలిమెంట్స్. సో we selected that song.
తగే వయసులోనే చేతులను తెలుసుకున్నా ఫాస్ట్ బిటే కోరుకున్నా నేరా బస్సు బెంచ్ ఉన్న సౌండ్ పార్టీ పెట్టుకుంటున్నా సెట్ మొత్తం తిరుగుతున్నారా పేరా చక్కలక పాపులతో లకలక చూపులతో చక్క చక్క నడకలతో పక్క పక్క నవ్వులతో మస్తే ఎక్కుతుంటే మైకం కమ్ముతుంటే మనసే లాగేలే బస్సులే పోయేలే పుస్తు తగే వయసులోనే చేతులను తెలుసుకున్నా ఫాస్ట్ బిటే కోరుకున్నా నేరా. అలాగే యూజువల్లీ ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డ్రీమ్ ఉంటుందండి, డ్రీమ్ రోల్స్ అంటే ఇలాంటి రోల్స్ చేయాలి అలాంటి రోల్స్ చేయాలి మనం అవి అనుకుంటూ ఉంటారు. సో మీకంటూ ఒక డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ అంటే తాతయ్య గారు చేసిన వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ లో నా వల్ల ఏదో చూస్ చేసుకుని చేయాలనుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ షాడో అని, బికాజ్ ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. నాకు తెలిసి 100 ఏళ్ళకి ఒకసారి పుడతారు, మరి అలాంటి నటుడు పుడతారో పుట్టో మనకు తెలియదు. అలాంటి మహానటుడు చేసిన ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలంటే నేను కంఫర్టబుల్ ప్లేస్ చేయగలను బాగా కాన్ఫిడెంట్ ఉన్నది పాతాళ భైరవిలో పాంచజన్య క్యారెక్టర్. అదైతే చిన్నప్పటి నుంచి అదే చెయ్యాలని ఒక పట్టుదలతో దాన్ని ఎక్కువ చూడడం వల్ల మేబీ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆలోచిస్తున్నాను. కానీ అదే చెప్తున్నా కానీ ఆయన చేసిన క్యారెక్టర్ అంటే వీ హ్యావ్ టు పిక్ అండ్ చూస్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలా ఉంటుంది. వేరియేషన్స్ అంటే నాకు తెలిసి ఇవాళ రోజు రోజుకి సినిమా ఇస్ డెవలపింగ్ అలాట్, సో రొటీన్ గా ఉండదు. ఇంకా ఫ్యూచర్ ఇస్ ఆల్వేస్ లిటిల్ గోయింగ్ టు బి డిఫరెంట్, సో ఛాలెంజింగ్ ప్లస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అలాగే ఈ మూవీలో మీరు చూసుకుంటే చాలా ఐ మీన్ వేరియేషన్స్ కూడా చూపించారు. అంటే ఎక్స్ప్రెషన్స్ లో అంటే బాధపడే సీన్స్ కానివ్వండి, కామెడీ అండ్ అమ్మాయిలు వెంటపడే సీన్స్, ఐ మీన్ ట్రై చేసే సీన్స్ ఇలాంటివన్నీ. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది చేస్తున్నప్పుడు కొత్తగా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారో నేను ఇలా కూడా చేయగలనా అని అనుకోలేదా అన్నట్టు? అలాగే అనుకోలేదు. సినిమా చేసినప్పుడు అన్ని రకాలకి ముందే ప్రిపేర్డ్ గా ఉన్నాం కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ ప్రీ ఆక్యుపైడ్ విత్ బైల్ బికాస్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. సో ఎక్స్ప్రెషన్ అయిపోయాగానే నేను చేశానా అన్న దానికన్నా నెక్స్ట్ ఏం చేసినాం మనం ఆన్ టైం ఉంటున్నావా లేదా ఆ మైండ్ సెట్ కూడా ఉండింది కాబట్టి కొంచెం అంటే వేరే సినిమా చేస్తే వేరేలాగా ఆలోచించేసి, కానీ ఈ సినిమాకి అంటే దిస్ ద ఫస్ట్ టైం ఏది తప్పు అవ్వకూడదని ఆ సెగ్మెంట్ చూసుకుంటూ ఇది చూసుకున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ప్లస్ అన్ని కూడా ఎలాబరేట్ గా ఉండవని ఈ సినిమాలో, విచ్ ఇస్ వెరీ షార్ట్ స్పాన్, చాలా క్యూట్ గా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇట్స్ నార్మల్ ఫీలింగ్. ఓకే, అలాగే తాతయ్య గారు చాలా మల్టీ స్టారర్ మూవీస్ లో చేశారు. ఆయన ఏంటంటే రోల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎక్కువగా. సో మీ ఉద్దేశంలో మల్టీ స్టారర్ మూవీస్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా మల్టీ స్టారర్ మూవీస్ లో చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఆల్రెడీ చెప్తున్నానండి, ఆయన కాన్సెప్ట్ లోనే ఆయన ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పారు, స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ ది హీరో. సో ఆయన ఎప్పుడు స్టార్స్ తో చేస్తున్నాను లేకపోతే ఓకే ఒక స్టేజ్ తర్వాత వీళ్ళందరూ పెద్ద స్టార్స్ అయిపోయారు. తాతయ్య గారి టైంలో ఎన్టీ రామారావు గారు ఉండేవారు, కృష్ణ గారు ఉండేవారు, నాగేశ్వరరావు గారు, చాలా మంది ఉండేవారు. అందరూ వేర్ ఆల్వేస్ కృష్ణరాజు గారు, అందరూ వేర్ ఆల్వేస్ సపోర్టివ్. నేను వాళ్ళు రోల్స్ ఎంచుకున్నారు కానీ నేనే హీరో ఈ సినిమాకి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను కాదు, బట్ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ హీరోయిజం మీదే బేస్ అయి చూస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కి కొంతమంది డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు. హీరో ఉంటేనే సినిమా చూస్తారు, ఆ విలన్ ఇంపార్టెంట్ ఉండకూడదు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు మల్టీ స్టారర్స్ అండి, ఎందుకంటే దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. సినిమాలో స్టార్స్ కన్నా యాక్టర్స్ ముఖ్యం. సో అందరూ కలిసి చేస్తేనే యూ గెట్ బెటర్ సినిమాస్. సో ఐ హావ్ నో ప్రాబ్లమ్స్ అండి. కథలో క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అంటే ఏ కథనే చేస్తాను, ఎవరితోనే చేస్తాను. ఉంది తన మాటే తనేదిన నంది మౌనంగా మరి ఉంటుంది ప్రేమంటే అదేం లేదంది ఏమైందో అలా చేస్తోంది ఏదేదో కనే కంటోంది ఏ మాత్రం తెలీదంటోంది ఏ మంత్రం ఇలా చేసింది ఏదో హాయిలే ఇది ఏదో మాయలే రావుటే లేదు. ఇంపార్టెంట్ రోల్ వస్తే చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా మీకు, లేకపోతే ఓన్లీ హీరోగానే ఫోకస్ అవుతా ఉంటాయి? ఆల్రెడీ అదే చెప్పాను కదండి, ఎనీ కైండ్ ఆఫ్ రోల్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ద రోల్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఎలాంటి రోల్ అయినా చేస్తాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా క్యారెక్టర్ ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. టు ట్రై సంథింగ్ స్పైసీ, యారగెంట్, సైకో, లైక్ చాలా రకరకాలుగా. సో పర్టికులర్ క్యారెక్టరే చేయాలి లేకపోతే అది ఇది అని ఏం అనుకోవట్లేదు. ఐ మీన్ మీకు హీరోస్ అంటే ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆర్టిస్టులు అని చెప్తున్నారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు అది హీరోస్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, మీకు మంచి రోల్స్ చేస్తున్నారు, బాగుంది, మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అని అనిపిస్తున్నారు?
అలా అని ఏం లేదండి. ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అండి. ఇప్పుడు తీసుకుంటే ఐ లైక్ కమల్ హాసన్ గారు ఫర్ హిస్ యాక్టింగ్, రజనీకాంత్ గారు ఫర్ హిస్ స్టైల్ అండ్ యాక్టింగ్. సో అంటే మేము అక్కడ ఎక్కువ పెరిగాం కాబట్టి మాకు ఫస్ట్ బాగా అలవాటు ఉంది వాళ్ళిద్దరు. మాకు ఫస్ట్ తెలుగు సినిమాలు అంటే హాలిడేస్కి వస్తేనే కదా తెలుగు సినిమాకి వస్తే చిరంజీవి గారు డాన్సింగ్ ఇస్ ఆల్వేస్ బ్రిలియంట్, బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ యాక్టింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్, వెంకటేష్ గారు ది ఫ్యామిలీ డ్రామా, అండ్ నాగార్జున గారు ఇస్ టామ్ బాయ్స్ ఇట్స్ మోర్ ప్లే బాయ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ మళ్ళీ వెంకటేష్ గారు నాగార్జున గారు ది వే ది డ్రెస్ అప్ ది స్టైల్స్. ఈ తరానికి వస్తే ఐ లైక్ అలాట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఫిలిమ్స్, చరణ్స్ ఫిలిమ్స్, అందరూ అల్లు అర్జున్. పర్టికులర్ మహేష్ బాబు ఇస్ ఆల్వేస్ బీన్ దేర్. ఎందుకంటే ముందు హైట్ లో నచ్చుతుంటాం కదా, సో ప్లసెస్ అండ్ మైనస్ నేను తెలుసుకోవడానికి మహేష్, ప్రభాస్ వీళ్ళందరూ దేవర్ ఆల్వేస్ దేర్ కదా. సో అదే అంటున్నాను, ఒక్కొక్కరు లేరు ఒక్కొక్కటి ఇష్టం. సో పర్టికులర్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. ఇట్ ఈస్ ఐ లైక్ ఎవ్రీబడి. లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కమ్స్ త్రూ బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఇట్స్ లాంగ్ జర్నీ అండి. ఇప్పుడు మొన్న ఎప్పుడో TV9 లో ఏదో ఇంటర్వ్యూ జరిగితే బ్రహ్మానందం గారు మా తాతయ్య గారు అలా చెప్పారు, లాట్ ఆఫ్ పర్ఫెక్షన్. అది నేను చెప్పగలనో లేదో నాకు తెలియదు, కానీ హీస్ గాట్ హిస్ మైండ్ ఆన్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన ఐడియాలజీస్ ఫాలో అవుతారు కాబట్టి అందుకన్నా. సో కొంతమంది నేను జనరల్ పబ్లిక్ చూడని యాంగిల్ కూడా చూస్తున్నాను. సో ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ పర్టికులర్ ఇది ఏం లేదండి. ఐ లైక్ ఎవ్రీబడి. మిరాకల్ జరిగి లైఫ్ టర్న్ అయ్యిందిలే, ఓ మై గాడ్ అనిపించేలా మైండే బ్లాక్ అయ్యిందిలే. బేగం బజార్ రోజు కొన్ని వందల కోట్ల డబ్బు ఇక్కడ చేతులు మారుతూ ఉంటుంది. సిటీలో ఎలాంటి దొంగ అయినా ఇక్కడ దొంగతనం చేయకుండా ఉంటుంది. నీ మీద భారం వేసి నేరం చేయడానికి వెళ్తుంది. నన్ను ఆశీర్వదించు స్వామి. దొంగల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెల్లారేలోగా నాకు కావాలి. ప్రతి ఒక్క దగ్గర నుంచి మంచి క్వాలిటీస్ ఇన్స్పైర్ అవుతారు అంతే ఓవరాల్ గా. సో అలాగే బుక్ రీడింగ్ కానివ్వండి, అలాంటివి చిన్నప్పుడు ఇప్పుడే ఉండేది నా హ్యాబిట్. ఇప్పుడైతే అదే పెయింటింగ్, బుక్ రీడింగ్స్ అవన్నీ ఒక సర్టన్ ఏజ్ వరకు ఉండేయండి. తర్వాత కాన్సన్ట్రేషన్ అంతే ఇటు సినిమాలు చేయాలి. అంటే మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు అంటే అలా జనరల్ గా అయితే నేను ఆల్మోస్ట్ ట్రై వాచ్ ఆల్ ది ఫిల్మ్స్ అండి. లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, సినిమా బాగుందని తెలిసిన. ముందైతే సినిమా బాగున్నా బాగోపోయినా చూసాను. ఇప్పుడు నాకున్న కమిట్మెంట్స్ కి ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, లేదు సినిమా బాగాలేదన్నా ఏదో డిఫరెంట్ గా ఉందన్నా కూడా ఐ విల్ వాచ్. అంటే ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ షార్ట్ టైం కదా, నేను ఐ హావ్ టు వర్క్అవుట్, ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్. సో వీలైన వరకు చూస్తా. సో ఓవరాల్ గా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం అండి మూవీ గురించి, ఎస్పెషల్లీ మీ పర్సనల్ డీటెయిల్స్ గురించి. నాకైతే ఈ టోటల్ ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్ బాగా నచ్చిందండి. ఏ రోల్ అయినా చేస్తాను అని ఆయన చెప్పారు. నిజంగా అప్పుడు సీనియర్ SVR గారికి కనిపించారు అలా. సో ఇప్పుడు అంటే ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరో అలా చెప్పరే ఉన్నారు తెలిసి. ఎనీవేస్ ఇన్ని గట్స్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు, నో డౌట్. SVR గారి రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విషయాలు చెప్పారు, ఎస్పెషల్లీ ఆయన కెరియర్ గురించి, పర్సనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడారు. సో ఇది ఇవాళ మిస్టర్ 7 స్పెషల్ షో. మరో మూవీ ప్రమోషన్ లో భాగంగా మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ వేణు సైనింగ్ ఆఫ్ అండ్ కీప్ వాచింగ్ ఎక్స్ట్రా. బాయ్.
నాకు కొంచెం టెక్ ఉంది, కానీ దానికి లెక్క ఉంది. లవ్వుంటే లవ్వర్ వస్తానే, అదే డబ్బుంటే దాన్ని అబ్బాయి తీసుకో ఏదైనా వస్తాయి. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే.